భూరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రభుపేట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభుపేట మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు అనేక రోజులుగా ప్రతి ఉదయం దేవుని వాక్యం విని బలపరచబడ్డానికి దేవుడు మన మీద చూపిస్తున్న ఈ కృపను బట్టి దేవునికి మనం ఏమి ఇచ్చి రుణం తెచ్చలేం. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్య ధ్యానాంశము యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఇలా అంటాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోని వర్ధిల్లుతూ అని చెప్పిన ఒక వాక్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రియుడా మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలోని వర్ధిల్లుదు అనే విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆశ ఏంటంటే నేను వర్ధిల్లాలి, నేను బాగుపడాలి, నా కుటుంబాలు ఉన్నతంగా ఎదగాలి అని చాలా విషయాల్లో మనిషి ఆలోచన కలిగి ఉంటాడు. ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, నా బ్రతుకు బాగుండాలి అని. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మొదట నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నువ్వు అన్ని విషయంలో వర్ధిల్తావని దేవుని వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తి బైబిల్లో మనకు కనబడతారు, ఒక రాజు. 2వ దినవృత్తాంతము 26వ అధ్యాయము 5వ వచనంలో, అంటే 26వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ ఈ 1 నుంచి 5, 6 వచనాల దాకా ఒక వృత్తాంతం కనబడుతుంది. ఇక్కడ ఉజ్జియా అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఈ ఉజ్జియా 16 ఏండ్ల వయసు ఉన్నప్పుడు తన రాజ్య పరిపాలనను ప్రారంభిస్తాడు. అనుకుంటారు ప్రజలు, 16 ఏండ్ల వయసులో రాజ్య పరిపాలన ప్రారంభిస్తున్న ఈ యొక్క ఉజ్జియాను బట్టి ఇతడు చిన్న వయసు కలిగిన వాడు కాబట్టి, ఈ చిన్న వయసు కలిగిన ఈ ఉజ్జియా అతని యొక్క చిన్న వయసులో రాజ్య పరిపాలన ప్రారంభించాడు కాబట్టి ఆ పగత రాజులు అనుకుంటారు, ఏదో విధముగా చిన్న వయసులో ఉన్న ఉజ్జియాని మనము జయించి ఆ యొక్క దేశాన్ని వారు తీసుకుందాము అని అనుకుంటారు. కానీ 16 ఏండ్ల వయసులో ఉన్న ఉజ్జియా అతను ఆ రాజ్య పరిపాలన ప్రారంభించినప్పుడు 52 సంవత్సరాలు అతను పరిపాలన చేస్తాడండి. చూడండి, ఉజ్జియా చిన్నవాడే, కానీ ఉజ్జియా 52 సంవత్సరాల ఏలునని దేవుని వాక్యం చెప్తుంది. అతని కొరకు చెప్తూ అంటాడు, అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లాడు అని చెప్తున్నాడు. చూడండి, ఉజ్జియా చిన్నవాడే, కానీ తాను తన చుట్టుపక్కల రాజులు అతన్ని జయించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చుట్టుపక్కల రాజులు, ఇతర దేశాల రాజులు అతని వయసును చూశారు. దేవుడు తనను అనుసరించడం చూశాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము మన జీవితాలు బహుగా వర్ధిల్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవుణ్ణి ఆశ్రయించండి. మీరు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంచబడుతుంది. మీరు దీవించబడతారు. మత్తయి సువార్తలో ఒక వ్యక్తి మనకు కనబడతారు. ఆయన దేవుని యొక్క శిష్యుల్లో ఒకడైన పేతురయ్య గారు కనబడతారు. ఒక దినాన పేతురయ్య గారు యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడడం చూసి అడుగుతారు, అయ్యా ఇదిగో మీరు నీటి మీద నడుస్తున్నారు కదా, నేను కూడా నీటి మీద నడుస్తాను అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, రా మీరు నడవండి అంటాడు. కానీ ఆ పేతురు యేసుక్రీస్తుని చూసి కొద్ది దూరం బాగానే వెళ్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును చూడకుండా అటు ఇటు చూసి భయపడి అతడు ఎప్పుడైతే తాను అటు ఇటు చూడడం ప్రారంభించాడో ఒక్కసారిగా మునిగిపోవడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు దేవుని చూసినంత కాలము నీ పక్షాన దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో ప్రభు జరిగిస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే గాలినో, లేకపోతే లోకాన్నో, లేకపోతే అలవాట్లనో, లేకపోతే పాపాన్నో నువ్వు చూసినప్పుడు నువ్వు పడిపోవడం ప్రారంభిస్తావు. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నమాట, నువ్వు వర్ధిల్లాలనుకుంటున్నావా? అయితే దేవుణ్ణి ఆశ్రయించు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, దేవుడి మీద ఆధారపడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అందుకే ఉజ్జియా కొరకు అంటాడు, అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఆయన వర్ధిల్లెను.
నిజమే. చూడండి, ఒక మంచి మాట, ఎవరు తయారు చేయని ఆయుధాలు ఉజ్జియా తయారు చేశాడు. ఎవరు తయారు చేయని ఆయుధాలు తయారు చేసి మిగతా దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఏ వయసు చిన్నదని మిగతా దేశాలు అతనిని అయ్యా ఆ యుద్ధం చేసి ఆ దేశాన్ని జయిద్దామని అనుకున్నారో ఆ దేశ ఆ దేశములలో కొత్త ఆయుధాలు తయారు చేయగలిగే శక్తిమంతుడిగా దేవుడు ఉజ్జీయాన్ని తయారు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా స్థితి చాలా చిన్నదండి, నాకెవరూ లేరు, నా బ్రతుకేంటి, నా పరిస్థితులు ఏంటి నా అనుకుంటున్నావేమో. నేను మనుషులు చూసే దృష్టి నీ మీద వేరు, నేను దేవుడు చూసే దృష్టి వేరు. నువ్వు దేవుడిని ఆశ్రయించు, నువ్వు దేవుని మందిరంలో ఉండు, దేవునితో సావాసం చేయి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. దేవుడు నిన్ను ఉన్నతంగా దేవుడు దీవించబోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నువ్వు వర్ధిల్లబోతా ఉన్నావు, నువ్వు బాగుపడబోతా ఉన్నావు, నీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడబోతా ఉన్నాయి. నీవు దేవుణ్ణి చూసి వెళ్ళినంత కాలం అయ్యా దేవుని సమస్త ప్రజల కంటే నిన్ను హెచ్చించగా ఉంచబోతా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు మీ జీవితంలో ఫలించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్తైన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలమే మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం నాయన. మా జీవితాలు ఏ విధంగా వర్ధిల్లాలో మీరు మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభువా, పేతురు వలె అప్పుడప్పుడు ఆగిపోతున్న పరిస్థితులేమో, మిమ్మల్ని చూసి నడుస్తున్నాము కానీ కొన్ని విషయాల్లో మేము పడిపోతున్నామేమో. ప్రభువా, మిమ్మల్ని మేము ఆశ్రయించినంత కాలం మేము దీవించబడతామని మీరు చెప్పిన మాటను మరొకసారి బిడ్డలందరూ కూడా ఆ యొక్క జ్ఞానయుక్తమైన కృప చేత వారిని దీవించండి, వారి ఆలోచనలన్నీ మార్చండి, మీ కృప చూపండి. ఈరోజు బిడ్డలు తండ్రి ఊరు ప్రయాణాలు చేస్తున్నవారు, తండ్రి మ్యారేజ్ డే జరుపుకుంటున్నవారు, బర్త్డేలు జరుపుకుంటున్నవారు, కార్యక్రమాలు ప్రారంభిస్తున్నవారు, తండ్రి స్కూల్స్కి వెళ్తున్నవారు, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆస్వాదించండి. మీ కృప బిడ్డలపై సంపూర్ణముగా ఉంచి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదిస్తారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం మీరు విన్నారు, అనేక మందికి తెలియపరచండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.